పండగ అయిన తర్వాత అర్ధరాత్రి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఒక్కసారి మీ ప్రయాణ సందర్భంలోకి వెళ్లే ముందు ఈ కథనాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కలవరపరచడానికి కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి. బయట రోడ్ల మీద ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం, అంతే తప్ప మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది, దానిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హుబిళ్ళి బాగల్కోట్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేఎస్ఆర్టీసీ బస్ను ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడి తమ శ్వాస విడిచారు. అవును, మృతులు హావేరీ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఓవర్టేక్ చేస్తూ ఉండగా బస్సును ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారు నుజ్జైన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తే ఆ కారు దగ్గర మీకు ఒక జేసీబీ కనిపిస్తోంది. కారులో ఉన్న మృతదేహాలను వెలికి తీయడానికి ఒక జేసీబీ సాయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ కారు అదిగో జేసీబీని మీరు చూస్తున్నారు. అదిగో ఆ జేసీబీ సాయంతో కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చిందంటే ఆ ప్రమాద తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి, కానీ మీకు చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి కట్టుబడి దాంతోపాటు మీరు కలవరపడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విజువల్స్ని మేము చూపించలేకపోతున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. కేఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సు. ఈ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓవర్టేక్ ఒక్క అరక్షణం ఆలస్యం అయితే తప్పే ఉంది. అంత వేగంగా వెళ్ళాలనుకుంటే ముందే బయలుదేరచ్చు కదా. లేనప్పుడు ప్రాణం కన్నా వేగం మిన్నా ఆలోచించండి ఒకసారి. ప్రాణం కన్నా నా వేగం కాదు, వేగం కన్నా ప్రాణమే మిన్నా. ఇదొక్కసారి గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా శనివారం, ఆదివారం, రేపు రాఖీ, సోమవారం పండగ వచ్చిన సందర్భాల్లో పండగ అయిపోయిన తర్వాత లేట్ నైట్ బయలుదేరుతూ ఉంటారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ దాదాపు 2-3 ఆ ప్రాంతంలో బయలుదేరుతూ ఉంటారు. ఈ సందర్భంలో రోడ్లు ఏ స్థాయిలో ఉంటూ ఉంటాయి మనం చూస్తాం. కిక్కిరిసిపోతున్న రోడ్లను చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ ఉండే పరిస్థితులను చూస్తూ ఉంటాం. ఇటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ని తప్పించుకోవడానికో, లేకపోతే వేగంగా వెళ్ళాలన్న ఆతృతో, లేకపోతే లేటుగా బయలుదేరే సందర్భాల్లోనూ ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిద్రలోకి జారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి సందర్భంలోనే ఇటువంటి ప్రమాదాలు జరిగి ఆస్కారం, అవకాశం రెండూ ఉంటాయి. కాబట్టి అప్రమత్తం చాలా అవసరం. ఒక్కసారి చూడండి, ఒక్క నిర్లక్ష్యం, ఒక చిన్నపాటి నిర్లక్ష్యం, ఓవర్టేక్ చేసే ప్రయత్నం, ఏం కాదులే చేసేస్తాలే, ఎన్నిసార్లు చేస్తుండం ఇలా అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నిసార్లు చేసినా ఆ క్షణం మీద అయ్యుండొచ్చు, కానీ ఆ మరుసటి క్షణం మీది కాకపోవచ్చు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ నుంచి అవ్వచ్చు, లేకపోతే మీ మీద మీకు నమ్మకం ఉన్నా అవతల వారిని మీరు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వాళ్ళు భయపడు, లేకపోతే ఏ సందర్భంలోనూ కాస్త ఒక ఝలక్ లాంటిది ఇస్తే మీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా కుటుంబ సమేతంగా పండగల ఎందుకంటే రేపు రాఖీ, ఇంటి కుటుంబ సమేతంగా వెళుతూ ఉంటారు, బైకుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ ట్రాఫిక్ నేపథ్యంలో దాదాపు టికెట్లు దొరికే నేపథ్యంలో ఇటు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఉంటుంటారు. కాబట్టి ఆలోచించండి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మెల్లగా వచ్చే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది బెంగళూరుకి సంబంధించిన కథనం. కానీ ఈరోజు మీరు చూస్తే కనుక ఆ రోజు ఒకసారి పరిస్థితి మీరు చూడండి. హుబిళ్ళి బాగల్కోట్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. కేఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టి కారు అక్కడికక్కడే నుజ్జైపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆ మృతదేహాన్ని వెలికి తీయడానికి ఒక జేసీబీ సాయం తీసుకోవాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. మృతులు హావేరీ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఓవర్టేక్ చేస్తూ ఉండగా బస్సుని ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అరక్షణం నిర్లక్ష్యం. అవును, ఏం పర్లేదులే, ఓవర్టేక్ చేస్తే వెళ్ళిపోతాం. ఆ కిక్ ఇప్పుడు ఏమైంది?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక్కసారి మీరు చూడండి, సారీ, ఆ కారులో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయడానికి జేసీబీ సాయం తీసుకోవాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఆ జేసీబీ సాయంతో అంటే ఎంత వేగంగా ఢీకొట్టుంటుంది, ఆ కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది. ఆఖరి నిమిషంలో కనీసం కొన ఊపిరితో ఉన్న వాళ్ళని బయటకు తీయాలంటే ఆ ప్రమాద తీవ్రతను అద్దం పడుతోంది. అది ముందు భాగం అయితే ఆ కారు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి. ప్రమాదం వేగం, అవును, వేగం ఒక స్థాయిలో ఉంటే ప్రమాదం జరిగిన కారుకున్న సేఫ్టీ ప్రికాషన్స్ లేదా కారుకున్న ఆ భద్రత దృష్ట్యా కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ దానిని మించి వెళితే కనుక అది చేతులారా మన పొరపాటి. దట్టు హైవే ఉంది, ప్రయాణం సాఫీగా జరగాలని, మనం ఇంటికి సురక్షితంగా క్షేమంగా త్వరగా వెళ్ళాలని. కానీ మన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయమని కాదు. అవును, వేగానికి సంబంధించి కిక్ చాలామందితో మాట్లాడినప్పుడు ఇదే అంటుంటారు, ఫాస్ట్గా ఎందుకు వెళ్తా ఉంటే అదొక కిక్రా. కానీ ఇప్పుడు ఆ కిక్ ఏమవుతుంది? ముఖ్యంగా 3 రోజుల సెలవు తర్వాత ఇంటికి బయలుదేరే వాళ్ళు ఉంటూ ఉంటారు, రాత్రిపూట బయలుదేరే వాళ్ళు ఉంటూ ఉంటారు, తెల్లవారుజామున బయలుదేరే వాళ్ళు ఉంటూ ఉంటారు, కాస్త కునుకు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆర్టీవీ సూచించడం జరుగుతోంది, ఆర్టీవీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటు పండుగ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ విధులకు తిరిగి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కంటి మీద కునుకు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పక్క వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక నలుగురు ఎదురు వెళ్తూ ఉంటే కనుక వాళ్ళని వేగాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి. ఆ కునుకు వేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఒక్కసారి ఈ ఘటన ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో తెలియజేస్తుంది. వరుస సెలవులు వచ్చాయి కదా అని చెప్పి మీరు ఇంటి నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారా? శనివారం, ఆదివారం రాఖీ, ఈ 3 కలిసి వచ్చాయి కదా అని చెప్పి పండగ అయిన తర్వాత అర్ధరాత్రి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఒక్కసారి మీ ప్రయాణ సందర్భంలోకి వెళ్లే ముందు ఈ కథనాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కలవరపరచడానికి కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి. బయట రోడ్ల మీద ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం, అంతే తప్ప మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది, దానిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ